ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, అదేమంటే సదా నాతో గొడవ పడుతుంది. చెలి నీ వశమై ఇదేం పరవశమే, పాదమే పరుగున చేరని చింతకి, ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. చెలి నీ వలన ఈ మాయే అనవలెనా, ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది, చెలి నీ వశమై ఇదేం పరవశమే, ఇదేం పరవశమే. జీవితంలో నేనెప్పటికీ చెయ్యలేననుకున్న 2 పనులు ఆ అరవ పిల్ల నాతో జయించింది. ఎప్పుడో ఒకప్పుడు నాకు చిక్కకుండా పోదు. మా అక్క కూతురు పెండ్లి, దానికి ముగ్గులు గోరింటాకు పెట్టేదానికే మాట్లాడటానికి వచ్చినాం. నల్ల గ్రాండ్గా చేద్దాం మనవాండ్ల పెళ్లి. పోతే మన అమ్మాయిల్ని నలుగురు చూస్తారు, మంచి సంబంధం ఏదైనా చిక్కుతుంది కదా. నేను లవ్ చేసే పిల్ల, నువ్వు ఇష్టపడ్డ పిల్ల ఒకే ఇంట్లో ఉండారు, అక్క చెల్లెళ్ళు అయింటారు. అవునా? అవునరా. అయితే అక్క చెల్లెలు మనకు సెట్ అవుతారా? 5 తీరాలా. మనం ఆ ఇంటికి వెళ్ళేదానికా ఒక ఐడియా ఆలోచించుండా. ఏం ఐడియా? ఇప్పుడు ఎందుకు మే ఏలేస్తున్నావు? ఇది రొమాంటిక్ ఇలా చంపినావు మే. ఏందిరా దాస్తా ఉండవు? ఏమిరా దొంగ పెండ్లి చేసుకుని దొంగ కాపురం చేద్దాం అనుకుంటాండావా? నేనంటే లెక్క లేకుండా పోయినదిరా నీకు. మే లెక్క నీ మేనత్తిస్తానన్న బాకీ తీరేదాకా నీ మొగుణ్ణి నిన్ను తాకనీనని నీ మొగుడి మీద ఒట్టేయమే. ఒట్టేయమే. పూరి పూరి నిద్ర పట్లే నాకు కూడా. ఏమి యోచన చేస్తా ఉండవు? అమ్మా అప్పా గురించి. నాను అదేదా యోచన చేస్తా ఉండాను. నీకు ఏ సంబంధము సెట్ కాలేదని చాలా దిగులు పెట్టుకున్నారు. అప్పటికి నా నీకోసం చాలా ముక్కులు ముక్కాను. అప్ప అమ్మని చూస్తుంటే చాలా బాధగా ఉండదే. ఆమా గీత, అప్ప అమ్మ కోసం నువ్వు పెళ్లి చేసుకో, వాళ్ళు కొంచెమైనా మనశ్శాంతిగా ఉంటారు. ఎనదు నేను పెళ్లి చేసుకోవాలనా? పెద్దదానివి నువ్వుండగా నేనెప్పుడు పెళ్లి చేసుకుంటా? ఉనకైనా పైత్యమా? పెద్దేంది పెద్ద, 1 సంవత్సరమే కదా. ఎనకెందుకో డౌట్ వస్తా ఉండది. నిజం చెప్తావా? ఎన్నా డౌట్? నువ్వు ఎవరినైనా లవ్ చేస్తా ఉండవా? లవ్వా? చిచ్చి, నీకెందుకొచ్చిందా డౌట్? పెళ్లి చేసుకోను చేసుకోను అంటా ఉండావు, పైగా నన్ను చేసుకోమంటా ఉండావు. నీకైనాక నేను చేసుకుంటాలే. ఈ నాకు డౌట్ వస్తా ఉండది. నువ్వు నీ లవ్ మ్యాటర్ చెప్పేదానికి భయపడతా పెళ్లి చేసుకోను అంటా ఉండావేమో. ఏయ్ చిపో, అదేం లేదు. ఏయ్ சொல்லு, யார் அந்த பையன்? அடா அப்படி எதுவும் இல்லே.
సొల్లురా సాతి. సత్యమా? అదంతా ఏం లేదు. అయినా నీ కాడ చెప్పకుండా ఏదైనా దాచానా? ఇలాంటి మ్యాటర్ తాను దాచుతావని నా డౌట్. చెప్పు, అబ్బాయి ఎవరు? నిజమా? అదేం లేదు. సరే, నిజమని నమ్ముతా. కానీ ఓరో విషయం జ్ఞాపకం పెట్టుకో. నీ పెళ్లి సెట్ కాకపోతే అప్ప అమ్మ సానా బాధపడతారు. అది మనసులో పెట్టుకుని నెక్స్ట్ సంబంధమైన సెట్ కావాలని దేవుణ్ణి కోరుకో. నేను నీ పెండ్లి కావాలని కోరుకుంటా. కొన్నుడువే, నీ పెళ్లి నా చేతుల్లో ఉంది, తప్పించుకోలేవు. పాకలం పారు. రే చిన్నోడా, రాత్రికి రాత్రి సైలెంట్గా కొదవకొచ్చిన స్కూటర్ని టీవీని మన ఇంటికా నుంచి తెచ్చి పెట్టేశావా? నువ్వు సూపర్ రా. కానీ ఇప్పుడు చిక్కొచ్చి పడిందిరా. సిక్కేంద్రా సామే, కొత్త కొత్త టెన్షన్లు పెట్టవాక. ఆ అమ్మింటికి పోదామని చెప్పినప్పటి నుంచి కుసలతో రాత్రి అంతా నిద్ర కూడా పట్ల. మనసు ఒకటే దొరివేస్తా ఉండదు. ఆడికి పోయి అమ్మిని సోతే గాని కుదిరి పడేట్లే. రే, నీకే అట్టుంటే నాకెట్టుంటది చెప్పు? నాకైతే మ్యూజిక్ డైరెక్టర్ తమను నా గుండెల మీద కూర్చొని డప్పులు దొరివేస్తున్నట్టుంది. నాకు ఇప్పుడే ఆడికి పోయా ఐమీన్ చూడాలని ఉంది. మరి పోదాంపా, లేట్ చేసేది ఎందుకో? నన్ను పూర్తిగా చెప్పనిరా. ఆడికి పోయేదానికి ఓ చిక్కొచ్చి పడిందని చెప్పాను కదా. ఎంతసేపు సిక్కు సిక్కు అంటే అదేంతో కక్కు. మనం ఎట్నే పోతే గుర్తుపట్టేస్తారేమరా? రే, అమ్మాయిలు మనం గుర్తుపట్టకపోతే ఇక పోయేది ఎందుకురా? ఓరే మట్టి బుర్ర మ్యాడ్ ఫెలో, నేను చెప్పేది అమ్మాయిలు గుర్తుపట్టేస్తారేమో అని కాదురా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన గుర్తుపట్టేస్తారేమో అని. ఆళ్ళెట్ట గుర్తుపడతారా? మనం టీవీ రిపేర్ కోసం పోయినట్టు చాలా నాచురల్ గా పోతున్నాం కదా. ఒరేయ్, ఏమైందిరా నీకా? ఇంకా అర్థం కాలా? మొన్న పెళ్లి చూపులకి పోయే వాళ్ళ ఇంట్లో లడ్డు కూడా తినేసి వచ్చున్నాం కదా. అవును కదా, ఆ మందలే మరిసిపోయినా. ఆ పిల్ల మాత్రం బాగా గుర్తున్నది. ఇప్పుడు మన ముఖాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టకుండా ఎట్టబోయేదే? మారు వేషం కడదాం. మారు వేషమా? అవునరా, నువ్వు గల్లలుంగి సారల సొక్క మెల్లో పులిగొరేసుకుని బుర్ర మసాలు పెట్టుకో. నేను పూలలుంగి బొక్కల పని వేసుకునే బొగ్గ మీద పులిపిరికాయ పెట్టుకుంటా. బుర్ర మీసాలు పులిపిరికాయ పెడితే గుర్తుపట్టరా నీ ఐడియా? మరంతే కదా. పాత సినిమాలో రామారావు ఎన్నో తూర్లు గెటప్ వేసి విలన్లు మోసం చేసినాడు. ఆ పులిపిరికాయ గెటప్ లో ఉన్నప్పుడు విలన్ గుర్తుపట్టలేదని ఎట్టా ఆ కెమెరా ముందుకు పోయి పులిపిరికాయని ఎట్టా తీసి చూపించి విలన్ గుర్తుపట్టలేదని కన్ను కూడా కొడతాడు. రే, అప్పుడు జనాలు ఏరురా సామె, ఇప్పుడు బాగా తెలుగు మీరిపోయినారు. అసలు వాళ్ళు మనల్ని గుర్తుపట్టకుండా ఉండే విధంగా పోవాలా. ఓ పని చేద్దాం, వాళ్ళ అమ్మ నాయన కళ్ళు మూసుకుందాం. మెట్టుతో కొడతారు, పర్లేదా? ఐడియా. ఆ షార్ట్ ఫిల్మ్ తీసే నిరంజన్ గడ ఉన్నాడు కదా, వాడు మొన్న సింగ్ గెటప్ వేసి ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినాడు. ఆడి కాడ ఆ గెటప్ మీసాలో గడ్డలో తీసుకుందాం. నువ్వు సూపర్ రా. మన మొహాలు అస్సలు గుర్తుపట్టరు. నువ్వు ఫోన్ చేయడికి. ఒరే నిరంజన్ గా, యాడుండా? లల్లు సింగ్, జిల్లు సింగ్. టైం అయిపోతుంది, బిర్యానీ రారా పోదాం. హ్యాండ్ ఓవర్ దొబ్బేశారా సామె? వెనకాల ఉంది చూడు. ఓ ఏమో, అటు కూర్చోవలసింది వెనక్కి తిరిగి కూర్చున్నానా? పోదామా, టీవీ తీసుకురా. రే, అంటే ఈ స్టిక్కర్ తీసారా? కనకరత్నం గారి ఆర్థిక సాయంతో అనేది చూస్తేనే మనం ఎవరనేది ఈ ఊళ్ళో అందరికి తెలిసిపోతుంది. కూర్చో. పోనీ పోనీ, బెరీనా పో. ఇది ఒకటి పడుకోబెట్టి కొడితే గానీ పని చేయదు. కొట్టు కొట్టు, గట్టి కొట్టు. ఈ ఊర్లో డోర్ నెంబర్లు పట్టుకుని ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చేదానికి ట్యాంక్ పెట్రోల్ ఖాళీ అయిపోతాది. ఈ ఇల్లు యాడుండదో ఏమో. అమ్మయ్యా, ఇదే ఇల్లు. సార్, సెల్వి అమ్మ వాళ్ళ ఇల్లు ఇదే కదా? ఆమా అమ్మా, రండా. సెల్వి, సెల్వి, నీకోసం ఎవరో వచ్చుండారు. కూర్చోండా, వచ్చేస్తాది. ఏమ్మా, పెండ్లా? ముగ్గులు మెహందీ కోసం వచ్చినారా? లేదు లేదు, నా పేరు మాలవిక. ఓ మీరా? రండి రండా. సామి, నేను సొన్నేళ్ళ పెళ్లి సంబంధాలు చూసే నీకు ఆఫీస్ పెట్టినారని. ఆవిడ ఈవిడే
ఓ రండా లోపల కూర్చొని మాట్లాడదాం. మీరు రండా. రండి రండి కూర్చోండా. మీ అమ్మాయిలే కదా? హాయ్. ఇందులో గీత ఎవరు, పూర్ణిమ ఎవరు? కూర్చోండా. నేను గీత, తను పూర్ణిమ. మేమెట్టా తెలుసు మీకు? నిన్న వీళ్ళ ఆఫీస్కి పోయినప్పుడు నేనే చెప్తిని. ఆఫీసా? ఆఫీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నేను మ్యాట్రిమోనీ ఆఫీస్ నడుపుతా ఉండాను. పూర్ణిమ సంబంధం గురించి మాట్లాడేదానికి నిన్నొచ్చినారు. ఓ తూరి మీతోనూ మీ నాయనతోనూ మాట్లాడాలి అంటే మాట్లాడిపోదామని వచ్చినా. సరే ఉండండా, 2 నిమిషం కాఫీ పెట్టుకుని వస్తా. ఇప్పుడవేం వద్దండి, కూర్చోండి మాట్లాడుకుందాం. ఉండండా, మా అమ్మని పిలుచుకుని వస్తా. అమ్మా మీరు కూర్చోండి. మా என்னம்மா பண்ணிட்டு இருக்க? ஒரு நிமிஷம் வா இப்படி. అప్పా ఏమి సెల్వి, ఎందుకు అరుస్తా ఉండా? నువ్వు వాడాడో మూలనున్నావు, నీకినపడదని గట్టిగా పిలిచిన అరసలే. ఇదిగో పెళ్లి ఆఫీస్ నుంచి ఈవిడొచ్చారు. నమస్కారం. మా పేతిలిద్దరికి మంచి సంబంధం చూడండి. తప్పకుండా. సార్, అమ్మాయిల చదువుల గురించి సెల్వి అమ్మ చెప్పేశారు. మీ కల్లుడు ఎట్టుండాలో, ఏ ఉద్యోగం చెయ్యాలో చెప్పండి. క్యాస్ట్ చూస్తారా? ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదా? సాధారణమా మేము ఈ భాష ఇదంతా పట్టించుకోము. ఇంతవరకు మా పూర్ణిమకు 10 సంబంధాలు చూస్తుమే, కానీ ఏది సెట్ కాలేదు. వచ్చిన వాళ్ళంతా పెద్దమ్మాయిని చూసి సినపాపం చేసుకుంటాం అంటాడారు. మాకు అలాంటి సంబంధం వద్దు, మాకు తమిళ సంబంధమే చూడండా. అట్నే సార్, అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఒకే తూరి సంబంధాలు చూసేస్తే ఒకే ఇంటికి తోడుకోడలుగా పోవచ్చు. అట్లాంటి సంబంధం ఏదైనా చూసేదా? తప్పకుండా చూడండా. ఇద్దరు ఒకే ఇంటికి కోడలుగా పోతే అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు అండగా ఉంటారు. అయ్యో అట్టంతా వద్దు, పూరికి మాత్రం సంబంధం చూడండా. కుదిరితే ఇద్దరికి ఒరే వాటి చేసేస్తాం. కళ్యాణం ఖర్చులైనా కలిసొస్తాయి. మా ఖర్చులు కలిసొస్తాయని నాకు పెళ్లి చేస్తావా? చేస్తే ఏమి? అదంతా నేనొప్పుకోను. నేను పూరికంటే 1 ఏడు చిన్నదాన్ని, దాంతో పాటు నేనెందుకు చేసుకోవాలా? చేసుకోను. సరేమా, ముందు సంబంధం అన్న మాదిరి కుదరాలి కదా, అప్పుడు యోచన చేద్దాం. అమ్మా మాళవిక, మీరు సంబంధాలు చూడండా. సరే సార్, మీరు మీ అమ్మాయిలకి ఏమేం కానుకలిస్తారో అది కూడా ఓ తూరి చెప్తే సంబంధాలు చూసేటప్పుడు బావుంటాది. మా పెద్దమ్మాయి పెళ్లి కోసం 5 లక్షలు కూడబెడితే కొంత నగ కూడా ఉండాది. ఆ 5 లక్షల్లోనే పెళ్లి ఖర్చులు కూడా చూసుకోవాలా. 5-6 లక్షలు ఇప్పుడు పెళ్లి ఖర్చులకే అయిపోతుంది కదా సార్. పెండ్లి సింపుల్ గా మా తాహతికి తగ్గట్టే చేస్తాం. దానికి సెట్ అయ్యే సంబంధాలే చూడండా. సరే అట్నే. ఈ ఇల్లు మీ సొంతమేనా? మాకు సొంతమని ఏమీ లేదు, ఇది బాడుగ ఇల్లు. సరే, కట్న కానుకలు లేకుండా పెళ్ళంటే కొంచెం కష్టమే. కాని అమ్మాయిలు బంగారం మాదిరుండారు. మంచి సంబంధాలే చూస్తాను. వీళ్ళకేడ రాసిపెట్టుండాదో. ఫోను కొని 10 ఏండ్లు కూడా గాల, అప్పుడే ఏందిది ఇంత సతాయిస్తాండది? ఒక్క నెంబర్ ఒత్తితే ఇంకో నెంబర్ పోతాండది. ఓయమ్మో, ఈ మహాతల్లి ఎప్పుడు ఫోన్ చేస్తా ఉండాదేంది? సరే, మేనేజ్ చేద్దాం. హలో అక్కా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడే నీ గురించి అనుకుంటా ఉండా, సరిగ్గా ఫోన్ చేసినావు. నేను సరిగ్గానే ఫోన్ చేస్తాండాను, నువ్వు చేసేదే ఏమి సర్లే. నేనేం చేసినానక్కా? నేను చెప్పేది కూడా అదే. నువ్వేమి సరిగా చేయట్లా. టైం కొట్టి కట్టవు, వడ్డీ ఆయన పిల్లలు పెట్టేస్తుంది నువ్వు గాని. నా కొడుకు పిల్లని చూసే సంబంధం ఖాయం చేయలేకపోతాండావు. ఏందక్కా అట్ట అనేసినావు? నేను ఎన్ని సంబంధాలు చూసినాను ఇప్పటి వరకు? అన్ని మనోడే సెడగొడతా ఉండాడు. ఇదో నా కొడుకు మెత్తొయ్యవాక, నువ్వే అన్ని అర్థన సంబంధాలు చూసినావు. మొన్న చూసినావు కదా, ఆ పిల్ల నన్నే నచ్చలేదందే. ఈ తూరి అట్ట అల్లాటప్ప సంబంధాలు కాకుండా మంచి సంబంధాలు చూడు. కనీసం రోజుకి 2 సంబంధాలైనా చూస్తే కదా మంచిది సెలెక్ట్ చేసుకునేదానికి. ఏంది రోజుకు 2? యాడికి పోయేది? అసలే ఆడపిల్ల కయలు కరువు.
2 సంబంధాలు కాదు గాని ముచ్చటగా నీ ఇద్దరు కొడుకులకి సరిపోయే సంబంధం ఉండాది. ఇద్దరు అక్కసెల్లెళ్ళు. నువ్వు సరే అంటే ఆ అక్కసెల్లెలిద్దరూ నీ ఇంటికి తోడుకోడళ్లుగా వచ్చేస్తారు. డబ్బులో పేదోళ్లే అయినా గుణంలో సంపన్నులు. కాకపోతే మన తెలుగోళ్ళు కాదు, తమిళం వాళ్ళు. ఏంది మాలవిక తలదిరుగుడు మాటలు మాట్లాడుతుండావు? గుణంలో సంపన్నులైతే వడ్డీ వస్తదా ఏంది? చూడు, గుణం మాత్రమే కాదు, కట్న కానుకల్లో ఆస్తిపాస్తుల్లో కూడా సంపన్నులై ఉండాలా. అట్నే ఈ 60 సాంబార్లు మలయాళ తాలింపులు కాకుండా స్వచ్ఛమైన 16 అణాల తెలుగు పిల్ల అయ్యుండాలి. ఇట్ట ముష్టి సంబంధాలు కాకుండా మంచి మారాజు సంబంధాలు చూడు. అర్థమైండదా? అట్నే అక్క. ఇంక 2 రోజుల్లో సంబంధాలు చూపించకపోతే వడ్డీ కూడా అసల్లో కలిపి ఈ నెల నుండి మొత్తానికే వడ్డీ వేస్తా. అయ్యో వద్దు, నేను 2 రోజుల్లో సంబంధం చూసి చెప్తా. చెప్పు, లేకపోతే నీ సంగతే నేను చెప్తా. నేను బాగా బిజీ. సంబంధాలు చూడమని సంపేస్తా ఉండారు. ఇప్పుడు మాట్లాడినామే నాకు బాగా తెలిసిన మనిషి. ఆమెకు పెళ్లి కావాల్సిన 2 కొడుకులుండారు. గీతకి పూర్ణిమకి సెట్ చేద్దామనుకున్నా. ఆమె కొంచెం కట్న కానుకలు బాగా దండిగా ఎదురుసూస్తా ఉండాది. మాళవిక, దుడ్డు మనుషుల మధ్య దుడ్డుకు మాత్రం విలువిచ్చే ఇంటికి మా కూతుళ్ళని కోడలుగా పంపం. మా స్తోమతకి, మా ఆలోచనలకి తగిన సంబంధమే చూడండా. ఆమమ్మా, మా పిల్లకాయల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోపోయినా కష్టపెట్టకుండా చూసుకునే అబ్బాయి అయితే చాలు. అంతకన్నా మేమేం ఎదురు చూస్తలే. అట్నే అట్టాంటి సంబంధమే చూద్దాం. వస్తామా? వస్తానండి, వస్తాను. మంచిది. రే నడిపోడా, ఈ బండి నేడ చూసినట్టుండది. ఈ కంపెనీ బండ్లు ఈ ఊళ్ళో చాలా ఉంటాయి. పదా. అది కదరా సామే, ఈ బండి నంబర్ చాలా ఫేమస్ గా ఉండదే. ఓయప్పా, ఇదేమన్నా ఫ్యాన్సీ నంబరా ఫేమస్ గా ఉండేదానికా? అయినా నీ సోదేంద్రా, పోదాంబా. రే సామె, మాలవికారా, ఇప్పుడు గాని దీని కంట్లో పడితే అంతే సంగతులు. అమ్మకి చెప్పేస్తుంది. మోహన్ దాసుకో. ఏందబ్బా వీళ్ళు టీవీ దొంగతనం చేసుకుని పోతా ఉన్నట్టు అట్ట పోతా ఉండారు? రేయ్ ఆగండి, తిరగండి. కైకు తిరగనా? కైకు తిరగనా? ఇదేం బాసరా స్వామి, ఓ తూరు తిరగండి ఇద్దరు. కైకు మీ మొహాలు కనబల్లా. మాకి టీవీ ఆఫ్ చేసి పెట్టినాం, ముఖాలు మీకు ఎట్లా కనిపిస్తాయి? టీవీని రిపేర్ కి తోలుకొచ్చినాం. ఎవరబ్బా వీళ్ళు విచిత్రంగా మాట్లాడుతూ ఉండారు? నేనడిగింది టీవీలో మొహాలు కాదు, మీ మొహాలు చూడాలని. మాకి ముఖాలు మీకు ఎందుకు చూపించాలి? మీరు టీవీ దొంగల మాదిరిగా ఉండారు, అందుకని. మది టీవీ దొంగలు బోల్తే హై. నై 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 నై, మొహాలు చూపిస్తారా లేదా? మాకి మొహాలు మీకి చూపించాం. సర్లే, నేనే ఆటొచ్చి చూస్తా. ఒరే సింగు సోదర్లా, మీరు మొహాలు చూపించడానికి ఏముందిరా మీకు? లేడీస్ కి చూస్తే మాకు సిగ్గు ఎక్కువ. మీరు సిగ్గుపన్నా మొహాలు కనబడవులే, మొహం నిండా గడ్డమే. అంటే మాది ముఖాలు నీకి అసలు తెలియలేదా? గడ్డల్లో మొహం ఏం తెలుస్తుందిరా? మిమ్మల్ని చూస్తా ఉంటే పెళ్లి కానాబాయిల్లా ఉండారు. నేను పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటా. మంచి సింగు సంబంధాలు కావాలంటే మా ఆఫీస్కి రండి. ఇదో నా విజిటింగ్ కార్డు.
అబ్బా సినోడా మన గెటప్పులు సూపర్ రా, అస్సలు గుర్తుపట్ల. పద పోదాం. మావలేడేంద్రా? అత్తగారింట్లో అడుగు పెట్టేదానికి పర్మిషన్ అందరా సామె. పోదామా. రే కుడికాయ లోపల పెట్టిపోదావరా? ఏంద్రా సామె నీ ఆత్మ? అరే మాజీ, మాకి కొంచెం మంచి నీళ్ళు ఇస్తాయి.